నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు ఆమ్చూర్ భారీగా తరలివస్తుంది. రాష్ట్రంలో ఆమ్చూర్ విక్రయాలకు నిజామాబాద్ ఏకైక కేంద్రంగా ఉంది. దీంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భారీగా ఆమ్చూర్ తరలివస్తున్నారు. గత సీజన్లో 31,000 పలికిన క్వింటాల ధర ఈసారి 21,000కు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆమ్చూర్ను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. నిజామాబాద్ మార్కెట్లో ఆమ్చూర్ విక్రయాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ రెడ్డి అందిస్తారు. నిజామాబాద్ మార్కెట్కి భారీగా ఆమ్చూర్ తరలి వస్తుంది. ఈ వేసవి కాలంలో మామిడికాయలతో తయారు చేసేటువంటి ఆమ్చూర్ను 2-3 రోజులుగా ఎండబెట్టి ఆరబెట్టిన తర్వాత ఈ ఆమ్చూర్ తయారు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. నిజామాబాద్ మార్కెట్ అత్యధికంగా ఈ ఆమ్చూర్ భారీగా తరలి వస్తుంది. మార్కెట్లో ఏటా సుమారు 10,000 టన్నుల పైగా ఆమ్చూర్ సంబంధించిన విక్రయాలు జరుగుతున్నాయి. కొంతమంది ఇక్కడ రైతులు ఉన్నారు, వారు మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మెదక్ నుంచి వచ్చాము. మెదక్ జిల్లా మాది. మెదక్ నుంచి ఇక్కడికి వచ్చే వరకు ట్రాన్స్పోర్ట్ 1,000-2,000 దాకా వస్తుంది ఖర్చు. కాయ టన్నుకు క్వింటల్ మాల అవుతుంది. ఏ కాయ అయినా సరే ముదురుతూనే క్వింటల్ అవుతుంది. లేకపోతే అది 30,000, 32,000 అది తెచ్చి పెడితే అది ఎండి 2 రోజుల తర్వాత ఎండితేనే అది మాకు గిట్టుబడి వస్తుంది. అది ఎండకపోతే ఒకవేళ వర్షం ఇట్లా వచ్చిందనుకో అది ఖరాబ్ ఇక నష్టమే. అప్పులు తెచ్చి కట్టాలి. ఇక 25,000 నుంచి 30,000, 45,000 దాకా వలుకుతే ఒక పాత నల్లది ఒక మామూలు రేటు, తెల్లగా ఉన్న దానికి 40 దాకా వలికితే మాకు గిట్టుబడి వస్తుంది మా ఉద్దేశం. 15,000, 12,000, 20,000 దాకా వలుకుతుంది అంటారు. సరిపోతలేదు మాకు అక్కడ కాయ కొంటేనేమో 30,000 టన్ను అంటారు. టన్ను తెస్తే ఇక్కడ కాయ టన్నుకు క్వింటల్ మాల అవుతుంది. క్వింటల్కి ఇక్కడ 20,000 వస్తుంది. ట్రాన్స్పోర్టింగ్ వచ్చిన తర్వాత అదొక తట్టకు పోయిసారి 150 రూపాయలు ఉండే, ఇప్పుడు 50 పెరిగినాయి. ఎందుకంటే ఎండలు ఎక్కువ అవడం వల్ల మళ్ళీ కొంచెం పబ్లిక్ కూడా వాళ్ళకి బతిలాడాలి. మేము ఎప్పుడు వచ్చిందో అప్పుడే స్టార్ట్ చేయాలి. దాన్ని స్టార్ట్ చేసి ఒక 3-4 గంటలు కంప్లీట్ చేయాలి. మళ్ళీ అప్పుడు కైకిలు పెట్టి గీయించాలి. అది కైకిలు పెరిగినాయి. మళ్ళీ ఆ నుంచి పచ్చి ఎండ పోయాలి బండ మీద. అదొకటి వాళ్ళిద్దరు కావాలి. ఆ తర్వాత ఆ నుంచి మళ్ళీ ఏ వర్షం పడదు అనుకో అటే. ఇప్పుడు మల్లిక్ అనేది హై క్లాస్, అంటే మార్కెటింగ్ హై క్లాసు, దాని కాయ కూడా అదే బంగారం విలువ దానికి ఎంత ఉంటుందో ఇది కూడా అంతే విలువ ఉంటుంది. ఇంతకుముందు 29,000, 28,000 అట్లా అమ్మింది సార్ మల్లిక. కానీ ఈసారి 40,000 వరకు దగ్గరలో 2,000 అడిగి అమ్మితేనే రైతులకు ఏమన్నా రూపాయి వస్తుంది అనేది లెక్కలు ఉంటుంది. అంతలోపు ఏం అమ్మినా కానీ లాసే, ఉల్టా మీద పడతాయి. ఎందుకంటే ఇది కాయ లేదు కాబట్టి వాళ్ళకి డిమాండ్ ఉంది. పోయినసారి లోకల్ చెట్లు కూడా ఒక 100 చెట్లు కాసేటి, ఈసారి 25 చెట్లే కాసినాయి ఊళ్ళో. వాళ్ళు ఏమంటారు అంటే మేము తీసుకుంటే పోయినసారి మస్తు కాసిన 2,000కి ఇచ్చినాం, ఇప్పుడు 4,000కి ఇస్తాం అని చెప్పేసి వాళ్ళు అంటారు. 25 కిలోలు వెయిట్ చేస్తే దానికి ఒక సంచి కిలో తీసేస్తారు సార్. 26 చేసి 25 మనకు నోటేట్ చేస్తారు. మాకు 3,000 రూపాయలకు తులం బంగారు ఉన్నప్పుడు 5,000 రూపాయలు పోయింది. ఇవాళ 1,30,000 నుంచి 40,000 బంగారు రేటు ఉన్నది. ఇది ఉన్నది 22, 23, 30, 25 దాకా పోతుంది. ఆ దినమును పడితే ఈ దినంకు అందది కదా. కాకపోతే ఈ రేటు వరకైనా 30 మీద ఉండాలి. 35 నుంచి 40 లోపు ఉంటేనే మేము బతకగలుగుతాం సార్. ఎంత ఖర్చు అవుతుంది మీకు? ఒక్క టన్ను కాయ కోయాలంటే 10 మంది పడతారు. ఎండే వచ్చిన వాళ్ళు 3 అంటే 13. దానికి అటు ఇటు జరిపే వాళ్ళు 2. ఒక్క టన్ను కాయ కోస్తే 15 మందితో పోతం అవుతుంది సార్. అది మంచిగా 500 చొప్పున 7,500 రూపాయలు దానికి ఖర్చు అవుతుంది. మళ్ళీ మేము ఇక్కడికి మా వేల్పూర్ నుంచి ఇక్కడికి తీసుకురావాలంటే నాకు 1,500 రూపాయలు కిరాయి తీసుకుంటాడు సార్. అంటే ఒక 9 అంటే ఇంచుమించుగా మేము పడ్డ కష్టం అది అంటే ఒక 10,000 రూపాయల ఖర్చు ఉంటుంది సార్ ఒక్క టన్ను, ఒక్క క్వింటల్ జమ అయ్యారు. మామిడికాయలను ఈ లేయర్లుగా తయారు చేసిన తర్వాత ఖర్చుతో కూడుకుంది కాబట్టి సో మాకు మినిమం మద్దతు ధర కూడా ప్రకటించాలి. దాంతోపాటు దళారుల వ్యవస్థ తయారవుతుంది. దళారుల ద్వారా తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. గవర్నమెంట్ మద్దతు ధర ప్రకటించి మినిమంగా కింటాకు 30,000 ఇవ్వాలని కూడా వీళ్ళు అడుగుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ మార్కెట్ నుండి.